పార్టీ అధికార ప్రతినిధులు ఎవరూ కూడా మీడియా ముందు మాట్లాడవద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. మొన్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా మైదుకూరు వెళ్లిన సమయంలో అక్కడ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు. లోకేష్ నాయకుడిగా నిరూపించుకున్నారని, అందువల్ల ఆయన డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి నిన్న ఆదివారం రోజు పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఈరోజు రాజమండ్రిలో అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ డిప్యూటీ సీఎంఏ కాదు లోకేష్ను సీఎంగా చేయాలని, అదే సమయంలో పవన్ కళ్యాణ్ను కూడా సీఎంగా చేయాలి అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా అన్నట్టుగా కూడా జనసేన నేత కీలక నేత కిరణ్ రాయల్ ఈరోజు తిరుపతిలో మరో ప్రకటన చేశారు. అందులో ఏంటి అంటే మెగా బ్రదర్స్ ముగ్గురు కాదు నలుగురు అనుకుంటున్నామని, అందులో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారని. అయితే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు మేము పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్నామని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశాన్ని వైసీపీ సోషల్ మీడియా సాగ్గా తీసుకొని కూటమిలో ఉండే పక్షాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని చెప్పి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయటం ప్రారంభించింది. దీంతో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ అప్రమత్తమైంది. ఇదే విషయాన్ని ఈరోజు దావోస్లో దిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఇట్లా సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా కూటమిలో ఉన్న పక్షాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని చెప్పి ప్రచారం చేస్తుందనే అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. దీంతో వెంటనే ఇటువంటి ప్రచారాలను ఆపివేయాలి అని చెప్పి ఎవరూ మాట్లాడవద్దు అని కూడా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధులందరికీ కూడా సమాచారం వెళ్ళింది. మీడియా ముందు అనవసరమైన విషయాలు మాట్లాడి అనవసరమైన వివాదాలను సృష్టించవద్దు అని కూడా ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికార ప్రతినిధులందరికీ ఫోన్లు చేయడంతో పాటు నిన్న మొన్న ఈ రోజు కూడా ఎవరైతే లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేయాలి అని చెప్పి కొంతమంది నేతలు వ్యాఖ్యలు చేశారో వాళ్ళకు కూడా ఫోన్లు చేసి చెప్పారు. దీంతో పాటు ఏదైనా సరే కూటమిలో ఉండే 3 పక్షాలు తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ నేతలు పార్టీల అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటారని, పార్టీకి సంబంధించిన సంస్థాగత విషయాలు కానీ కూటమికి సంబంధించిన సమిష్టి నిర్ణయం కానీ ఆ అధినేతలు మాత్రమే తీసుకుంటారని, ఇంకెవరూ కాదు అని కూడా స్పష్టంగా చెప్పారు.